జూలై 15 నుండి ఆషాఢమాసం 4 గురువారాలు ఇలా పూజ చేసి చూడండి. అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. అందరికీ నమస్కారం. ఆషాఢమాసం రాగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆఫర్లు, బంపర్ సేల్స్ మరియు కొత్త అల్లుళ్ళు, అత్తగారింటికి వెళ్ళకూడదు లాంటి నియమాలు. చాలామంది ఆషాఢమాసాన్ని ఒక శూన్యమాసంగా లేదా ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడని నెలగా మాత్రమే చూస్తుంటారు. కానీ మన పురాణాలు మరియు శాస్త్రాల ప్రకారం ఆషాఢమాసానికి ఒక గొప్ప రహస్యమైన శక్తి ఉంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమవుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో మనశ్శాంతి కోల్పోయారో అలాంటి వారికి ఈ ఆషాఢమాసం ఒక అద్భుతమైన వరం లాంటిది. శ్రావణమాసం రాగానే మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించి ఘనంగా పూజలు చేయాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది. కానీ దానికి తగిన ఆర్థిక స్తోమత లేక కనీసం పూజా సామాగ్రి లేదా ఒక చిన్న పట్టు వస్త్రం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఎంతోమంది బాధపడుతుంటారు. అలాంటి వాటన్నింటికీ ముగింపు పలకడానికే ఆషాఢమాసంలో ఒక విశేషమైన పూజా విధానాన్ని మన పెద్దలు సూచించారు. శ్రావణంలో లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా కొలువై ఉండాలంటే ఆ తల్లికి ఆషాఢమాసంలోనే మనం స్వాగతం పలకాలి. అది ఎలాగంటే, ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే ఒక అద్భుతమైన పసుపు ముడుపు లేదా పసుపు లక్ష్మీ పూజ. ఈ చిన్న పరిహారం మీ అప్పుల బాధలను తీర్చి మీ ఇంట సిరి సంపదలను కురిపించేలా చేస్తుంది. ఈ పూజను ఆషాఢమాసంలో వచ్చే గురువారాల్లో చేసుకోవాలి. గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా పిలుచుకుంటాం. దీనికోసం ఎలాంటి కఠినమైన మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు, లక్షలు ఖర్చుపెట్టి హోమాలు చేయాల్సిన పనే లేదు. కేవలం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన భక్తితో ఈ పూజను ఆచరిస్తే చాలు. ముందుగా ఆషాఢమాసంలో వచ్చే బుధవారం నాడే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గురువారం ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలోనే ఇంటి ఇల్లాలు నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకోవాలి. మన ఇంటికి మహాలక్ష్మి ప్రవేశించేది సింహద్వారం గుండానే కాబట్టి ఆ ఇంటి గడపను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. గడపకు చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యపు పిండితో ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. ఇలా గడపను అలంకరించటం వల్ల దరిద్రం ఇంటి బయటే ఆగిపోయి అష్టైశ్వర్యాలు లోపలికి వస్తాయని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. గడప పూజ పూర్తయిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి మనం నిత్యం పూజించే స్వామివారి పటాలతో పాటుగా లక్ష్మీదేవి ఫోటోను కూడా అందంగా పువ్వులతో అలంకరించుకోవాలి. ఇప్పుడు అసలైన పూజా విధానం ఏమిటంటే, ఇంటి ఇల్లాలు తన కుడి చేతితో ఒక గుప్పెడు స్వచ్ఛమైన పసుపును తీసుకోవాలి. ఆ పసుపులో కొద్దిగా శుద్ధ జలాన్ని కలిపి ఒక చక్కటి ముద్దలాగా, అంటే మనం వినాయక చవితికి పసుపు గణపతిని ఎలాగైతే చేసుకుంటామో అలాగా ఒక పసుపు ముద్దను తయారు చేసుకోవాలి. ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో 2 తమలపాకులు, 2 వక్కలు పెట్టి వాటిపై ఈ పసుపు ముద్దను ప్రతిష్ఠించాలి. ఆ పసుపు ముద్దను కేవలం పసుపుగా కాకుండా సాక్షాత్తు ఆ అష్టలక్ష్మీ స్వరూపంగా భావించి మనసులో ఆవాహన చేసుకోవాలి. ఆ పసుపు లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, అక్షతలు మరియు ఎర్రటి పూలతో అర్చన చేయాలి. మీకు ఎలాంటి స్తోత్రాలు రాకపోయినా పర్వాలేదు. కళ్ళు మూసుకుని, అమ్మా మహాలక్ష్మి, మాకున్న అప్పుల బాధలు తొలగించు, మా కష్టాలను కడతేర్చు, శ్రావణ మాసంలో నిన్ను ఘనంగా పూజించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు. ఆ తల్లికి భక్తుల మనసులోని ఆర్తి మాత్రమే కావాలి తప్ప అట్టహాసాలు కాదు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఒక కొబ్బరికాయ గాని, అరటిపండు గాని, లేదా కనీసం ఒక గ్లాసు కాచిన పాలుగాని నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని కేవలం ఇంటి సభ్యులు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి.
ఈ పూజ చేసిన రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. మనం డబ్బు కోసం పడే కష్టమంతా కూటి కోసమే కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపంతో పాటు లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే ఈ పూజ చేసిన గురువారం నాడు పొరపాటున కూడా ఇంట్లో అన్నం పారేయకూడదు. వండిన ఆహారాన్ని వృధా చేయటం అంటే మహాలక్ష్మిని అవమానించటమే. ఒకవేళ అన్నం మిగిలితే దాన్ని వేడి చేసుకుని అయినా తినాలి తప్ప చెత్తబుట్టలో వేయకూడదు. అలాగే ఈ రోజున ఇంట్లో ఎవరూ కూడా లేదు, రాదు, కష్టం, దరిద్రం లాంటి నెగిటివ్ పదాలను ఉచ్చరించకూడదు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే లేదండి అని కాకుండా మళ్ళీ రండి అని చెప్పడం మన సంప్రదాయం. నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా పాజిటివ్గా, శుభప్రదంగా ఉండాలి. అంతేకాకుండా ఆ రోజు మీ దగ్గర ఉన్న డబ్బులో నుండి కనీసం ఒక 10 రూపాయలో లేదా 100 రూపాయలో మీ స్తోమతను బట్టి పక్కన తీసి పొదుపు చేయాలి. ఈ విధంగా ఆషాఢమాసంలో వచ్చే 4 గురువారాలు అత్యంత నిష్ఠతో ఈ పసుపు లక్ష్మీ పూజను ఆచరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి కొత్త దారులు కనిపిస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆషాఢమాసం పూర్తి అయ్యేసరికి మీ పూజా మందిరంలో ఆ 4 గురువారాలు చేసిన పసుపు ముద్దలు కొద్దిగా ఎండిపోయి ఉంటాయి. మరి ఆ పవిత్రమైన పసుపును ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. దాన్ని పొరపాటున కూడా పారేయటం గాని, కాళ్లకు రాసుకోవటం గాని చేయకూడదు. ముత్తయిదువులు ఆ పసుపును తమ మంగళసూత్రాలకు పెట్టుకోవచ్చు లేదా ముఖానికి రాసుకోవచ్చు. ఒకవేళ ముఖానికి రాసుకునే అలవాటు లేకపోతే ఆ పసుపును నీటిలో కలిపి ఇంటి ద్వార బంధాలకు, గడపలకు రాసి బొట్టు పెట్టుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంటిపైనే ఉంటాయి. ఈ విధంగా ఆషాఢంలో మహాలక్ష్మిని పూజించటం వల్ల రాబోయే శ్రావణమాసం నాటికి మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కనీసం ఒక చిన్న బంగారు వస్తువైనా కొనుక్కుని లేదా కొత్త వస్త్రాలు ధరించి ఆ వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా చేసుకునే అదృష్టాన్ని ఆ తల్లి ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. మీ సంకల్పం దృఢంగా ఉంటే ఆ భగవంతుని కరుణ కూడా అంతే వేగంగా మీ దరి చేరుతుంది. ఈ ఆషాఢమాస పూజా విధానం మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మీ ఆత్మీయులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ పరిహారాన్ని తెలియజేయండి. మీకెలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ధర్మ సందేహాలు, పూజా విధానాలు మరియు పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.